4 ట్రాక్టర్కి హైడ్రాలిక్ లేస్తలే అని వచ్చినాయి. హైడ్రాలిక్ లేసిన వచ్చేసరికి సెల్ఫ్ లేస్తలే. ఈ ట్రాక్టర్ పెట్టినా లింక్ పెట్టినా అడ్డపత్తి తగ్గించిన అడ్డపత్తి బట్టి లేవాలి కల్టివేటర్. ఈ ట్రాక్టర్ని ఎట్లో అయ్యి గడ్డ మీద పెట్టుకొని వల్ల ఎవరు లేదు. బండి అయితే స్టార్ట్ చేసిన. హైడ్రాలిక్ చేస్తారు లోవల్ వేస్తుంది. వైబ్రేట్ అవుతుంది. కంప్లైంట్ వచ్చేసి ఇదే. ఫిల్టర్ అయితే ఒకటి తీద్దాం. ఫిల్టర్కి అయితే చుట్టూ హోల్స్ కొడుతున్నాం. హోల్స్ కొడితే ఏమవుతుందంటే చుట్టూ హోల్స్ అంటే డబుల్ హోల్స్ ఉంటే ఒకవేళ జామ్ అయినా కూడా డైరెక్ట్ మళ్ళీ స్పీడ్ మీద అనుకుంటుంది. ఎందుకంటే అట్లా జామ్ కాదు. ఇక జామ్ కాకుండా హైడ్రాలిక్ అనేది ఫాస్ట్గా లేస్తుంది. ఇట్లా జామ్ ఎందుకు అవుతుందంటే ఆయిల్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అవడం ఎందుకు ఖరాబ్ అవుతుంది అంటే మహేంద్ర ట్రాక్టర్లకి ఇది ఎయిర్ గేజ్ అనేది మీద ఎయిర్ గేజ్ అనేది ఉంటుంది కదా క్యాప్. ఆ క్యాప్ అనేది బాగా డస్ట్ అన్న బురదన్న అలా తట్టుకపోయి మొత్తం పట్టుకుని లోపల ఎయిర్ అనేది బయటికి రాకుండా తేమ శాతం అనేది లోపల ఉంచుతుంది. తేమ శాతం అలా ఉండేసరికి తేమ అనేది చాలా పెరిగి మొత్తం ఆయిల్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఎయిర్ గేజ్ని ఎప్పటికీ క్లీన్ చేయాలి. ఎయిర్తోనన్నా లేకపోతే వాటర్తోనన్నా చేపియాలి. లేకపోతే దానికి అడి చేపించి ఒక ఎయిర్ది పెట్టియాలి. మళ్ళీ సపరేట్గా నట్టు దొరికించిన పెట్టాలి. ఫిల్టర్ ప్లేస్లో మనం ఫిట్టింగ్ చేస్తే ఆయిల్ అనేది ఎట్లా ఖరాబ్ అయింది చూసిరా, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఫిల్టర్ ప్లేస్లో యథావిధిగా ఫిట్ చేసి కొంచెం టైట్ చేయాలి. ఫిల్టర్ పానా ఉంటుంది కదా, దాంతో బెల్ట్తో కొంచెం టైట్ చేస్తే ఆయిల్ అనేది కారకుండా అయిపోతుంది. ఫుల్ టైట్ లేకపోతే మళ్ళీ ఫిల్టర్ ఉండే ప్లేస్ బెడ్ అనేది ఇరిగిపోతే, లేకపోతే మొత్తం పైపులు పలుగుతాయి. అన్న పైపులు ఆ బెడ్ పలుగుతుంది ఎక్కువ శాతం అయితే. ఎందుకంటే అది నట్ అనేది ఎక్కువ థ్రెడ్ తట్టుకోలేదు. మళ్ళీ వస్తేప్పుడు కూడా రాదు ఫుల్ టైట్ మీద ఉంటే. ఆయిల్ని చూసి ఒకవేళ మొత్తం వైట్గా అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది మొత్తం ఆయిల్ అనేది. అంత ఘోరంగా అయిపోయింది ఆయిల్ అనేది లోపల. మొత్తం ఎయిర్ క్యాప్ వల్లనే ఎయిర్ క్యాప్ అయితే మొత్తం స్ట్రక్ అయిపోయింది, మొత్తం జామ్ అయింది బాగా. బండి అయితే సెల్ఫ్లో ఎత్తలేదు. మళ్ళీ వేరే ట్రక్లో పెట్టి మళ్ళీ డబ్బు 2 కల్టివేటర్ దానికి అడ్డపట్టి పెట్టి బండి గడ్డ మీద గుంజుకొచ్చి స్టార్ట్ చేసిన. ఇప్పుడు మొత్తం కల్టివేటర్ తీసేసి ఇంకో ట్రాక్టర్ ముందర పెట్టిన. హైడ్రాలిక్ అయితే చూస్తారా, ఫస్ట్ ఎయిర్ పట్టుకుంటుంది అన్నట్టు, ఎయిర్ వస్తుంది. దాని తర్వాత స్లోగా స్పీడ్గా ఇస్తుంది చూసా. ఇంతసేపు ఎక్సిలేటర్ ఇచ్చినా కూడా స్ట్రక్ అవ్వకుండా లేచింది. స్పీడ్ కాకుండా స్లోగా లేచింది. ఇప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వకుండా కూడా లేస్తుంది యథావిధిగా. ఎక్సిలేటర్ ఎంత స్పీడ్గా లేస్తుంది, ఆ స్పీడ్గా దిగుతుంది.
మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ చేసి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.